ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అన్నపూర్ణకి సొంత కొడుకులు ఎవరు తెలుసా? రైతు సోదరులే. పండించే రైతులే, ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఫస్ట్ ఆవిడకి అన్నపూర్ణాదేవికి పిల్లలు వాళ్లే. అటువంటి అన్నపూర్ణాదేవి పిల్లలు అద్భుతంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ, ముఖ్యంగా ఈ నెలలో నేను ప్రతి నెల నేను రైతు సోదరుల కోసం ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను. అలవాటు చేసుకున్నాను దాన్ని కొద్దిగా. మరి ఎలా ఉంటుందో చూడాలి మనం కూడా. మరి రైతు సోదరులు దాన్ని చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తే నాకు తెలిసేది. నాకు కూడా ఒక కామెంట్ చేయాలి. మీరు కూడా కామెంట్ చేస్తే ఇంకా బాగా ఉంటుంది. ఏదైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి మెసేజ్ చేస్తే వాట్సాప్లో దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా నేను. అలా అని చెప్పి జాతకాలు అయితే ఫ్రీగా చూడను, అది గుర్తుపెట్టుకోండి. జూలై నెల కోస్తాంధ్ర ప్రాంతంలో వ్యవసాయంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి కోస్తాంధ్ర ప్రాంతం వారికి? ఇంకా నేను 3 భాగాలుగా చేసి చెప్తున్నాను. నేను కోస్తాంధ్ర ప్రాంతంలో ఆల్రెడీ పాటు నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ అయిపోయినాయి, వర్షాలు స్టార్ట్ అయినాయి. పత్తి పంట కూడా బ్రహ్మాండంగా వేస్తున్నట్టుంది. నాకు తెలిసినంత వరకు అయితే మనకి నంద్యాల వైపు ఈ ప్రాంతం వైపు అయితే తప్పకుండా వాళ్ళు కొన్ని పంటలు అయితే పత్తి పంటలు బ్రహ్మాండంగా వేసేస్తున్నారు. రైతు ఋతుపవనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలామంది వచ్చేసి ఎలినో అని చెప్పేసి, ఇంకోటి అని చెప్పేసి, పశ్చిమ బంగాళాఖాతంలో ఉద్విగ్న వేడి వాతావరణం అని చెప్పేసి, చలిగాలుడని వేడిగాలుడని ఎన్నో చెప్పారు. మే ఎండింగ్ కల్లా ఋతుపవనాలు కేరళకు వచ్చేసాయి, మనకు వచ్చేస్తాయి అని చెప్పేశారు. తర్వాత 5వ తారీఖు అన్నారు, జూన్ 5 అన్నారు, తర్వాత జూన్ 1 అన్నారు, జూన్ 5 అన్నారు, జూన్ 8 అన్నారు. లాస్ట్కి వచ్చారు 8వ తారీఖు 12వ తారీఖు నుంచే వర్షాలు పడడం ప్రారంభమైంది. ఆ విషయం తెలుసుకోవచ్చు. 12 నుంచి మళ్ళీ స్తబ్దుతగా మారిపోయినాయి. ఈ విషయాలు పంచాంగంలో స్పష్టంగా 2025 డిసెంబర్లో ప్రింట్ అయిన పంచాంగంలోనే ఇలా ఉంటుంది వర్షపాతం చెప్పబడింది. ఆ విషయం నమ్మని వాళ్ళకి నమస్కారం, నమ్మిన వాళ్ళకి డబుల్ నమస్కారాలు. ఓకే రైట్. వాట్ ఎవర్, ఇక్కడ ఆల్రెడీ వర్షాలు విస్తరించి బ్రహ్మాండం ఉన్నాయి కాబట్టి వేడి తగ్గి తేమ ఎక్కువగా ఉంటుంది కనుక కొన్ని పంటలకి మంచి బ్రహ్మాండమైనటువంటి యూటిలైజేషన్ బలం ఉంటుంది. మరికొన్ని పంటలకి ముఖ్యంగా ఈ తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఆకుకూరలు అండ్ పూల పంట వేసేవారికి, కనకాంబరాలు, చామంతులు వేసేవారికి ఈ కోస్తా ఆంధ్ర వైపున కొద్ది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొన్ని చాలా జాగ్రత్తలు తీసుకుంటే జూలై నెలలో మీరు అడిగిన పంటల సాగు, మీరు ఏదైతే పంటలు ఇద్దాం అనుకుంటారో ఆ పంటల సాగు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. జూలై నెలలో ప్రధానంగా ఏ పంట వేస్తే మంచిది ఖరీఫ్ సీజన్ గుండెకాయ లాంటిది కాబట్టి వరి తప్పకుండా జూలై నెల వరి నారుమళ్ళు పోయడానికి, అలాగే జూన్ చివరిలో పోసిన నారుని ప్రధాన పొలంలో నాటుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం చెప్పవచ్చు. తప్పకుండా మీరు నారుమళ్ళు వేసుకోవచ్చును. ఇది కోస్తా ఆంధ్రలో. కోస్తా డెల్టా అంతా ఇందులోనే బ్రహ్మాండం కళకళలాడుతూ ఉంటుంది. బ్రహ్మాండం ఒక రకంగా చెప్పాలంటే కమర్షియల్ పంటలు అదేనండి. పత్తి, కాటన్, మొక్కజొన్న, అలాగే కంది, అలాగే కొన్ని పల్లి, ఈ పంటలు బాగా పండిస్తారు. జూలై మొదటి వారంలో చాలా మంచి బ్రహ్మాండ పంట పండే అవకాశం ఉంది. ఈ పంటలు మీరు తప్పకుండా వేయచ్చు. అలాగే రెండవది, మిర్చి సాగు చేసేవారు తప్పకుండా జూలై నెలలో నారుమళ్ళు సిద్ధం చేసుకోవడం మంచిది. జూలై నెలలో పూల సాగు కూడా కొంత జూలై వర్షాల వల్ల భూమి చల్లబడి ఉంటుంది కాబట్టి కొత్తగా పూల మొక్కలు నాటడానికి ఇది జూలై నెల బ్రహ్మాండ సీజన్. మీరు కనకాంబరాలు, చామంతి, లిల్లీ, తర్వాత వచ్చేసి మీకు గులాబీలు, ఇలాంటి తప్పకుండా మీరు పూల సీజన్లో పూల పంటలు పండించవచ్చు. బ్రహ్మాండం ఉంటుంది. అందులో బంతి పూలు ఈసారి జూలై నెలలో బంతి కూడా బ్రహ్మాండ నారు నాటుకుంటే అక్టోబర్ నవంబర్ నాటికంటే దసరా దీపావళి టయానికి మీకు విపరీతమైనటువంటి పంట చేతికి వచ్చేస్తుంది. ఆ టైంలో ఈ మార్కెట్లో రేటు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మీకు ఈ బంతి పువ్వులు, చామంతి, లిల్లీ, దవనము ఇలాంటివి అన్నీ కూడా మీకు అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తాయి. మీరు హ్యాపీగా మీ పంటల్ని పండించవచ్చు. ఈసారి జూలై నెలలో నాట్లు వేయవచ్చు. జూలై నెలలో బంతి సాగు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, లాభదాయకం. చామంతి కూడా పిలకలు లేదా కొమ్మ కట్టింగ్స్ నాటడానికి చాలా సరైన సమయం. ఈ చామంతి పిలకలు లేదా కొమ్మ కట్టింగ్స్ ఉంటాయిగా, అవి నాటడానికి కూడా సరైన సమయం చెప్పబడుతుంది. శీతాకాలంలో పూతకు బ్రహ్మాండం వస్తాయి కాబట్టి ఈ మల్లె, కనకాంబరం ఇప్పటికే ఉన్న తోటలకు జూలై వర్షాలు కొత్త చిగుళ్ళు తెచ్చేసి వర్షాలు బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి మల్లెలో మొగ్గ తొలిచే పురుగు ఆశే అవకాశం ఉంది కనుక మల్లెపూలు సాగు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జూలై నెలలో కూరగాయల సాగు ఎలా ఉండబోతుంది దాదాపుగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి కూరగాయలు ఏమిటి అని అడిగితే పందిరి జాతి కూరగాయలు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాకర, బీరకాయ, సొరకాయ, దొండకాయలు నాటడానికి ఇది మంచి సమయం. వర్షపు నీరు తగిలి
తీగలు చాలా వేగంగా ఎదుగుతాయి. అలాగే బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి ఈ నారును కూడా ఈ నెలలో నాటుకోవడం చాలా మంచిది, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. టమోటా విషయంలో కొన్ని ప్రాంతాల్లో ఈ నెల్లూరు, ఈ కడప, ఈ రాయలసీమ ప్రాంతాల్లో పాపం కొంత ఈ టమాటాలు ఈ బ్రోకర్ల వల్ల, దరిద్రపు బ్రోకర్ల వల్ల పంట నష్టం 4 రూపాయలకి 3 రూపాయలకి దిగజారి కొనే స్థాయికి వచ్చింది. దరిద్రులారా, మీరేమన్నా బుద్ధి ఉందా మీకు ఏమన్నా? రైతు పండించడానికే కనీసం 10 రూపాయలు ఖర్చు అవుతుంది, దాన్ని 3 రూపాయలకు కొంటారు అవడన్నా మీకు బుద్ధి ఉందా అసలు? మరి అదే భాగ్యనగరానికి వస్తే 40 రూపాయల కిలో, 50 రూపాయల కిలో అమ్ముతున్నారు కదరా. విజయవాడలో కూడా 30-40 రూపాయల కిలో ఉంది కదరా. మరి ఇలా అక్కడ బ్రోకర్లు ఎందుకు అలా నాశనం చేస్తే అర్థం కావట్లే. ఒక బాక్స్ లాంటిది 75 రూపాయలట. రేపు రైతు ఏం చేయాలరా మరి? అర్థం చేసుకోండి కనీసం. అంటే మనం కూడా ప్రజలని అర్థం చేసుకోవాలి. సరే, ఏదేమైనా సరే, ఈసారి వర్షాలు మరీ ఎక్కువైతే పూతరాలపై ప్రమాదం ఉంది. కానీ అందుకే ఎత్తైన మడుల మీద, అంటే ఎత్తుగా ఉండేటువంటి కొండ వాలుగా ఉండే మడులు ఉంటాయి కదా, ఆ మడుల మీద టమాటోలు నాటితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలంగా ధర పలికే అవకాశం ఉంది. జూలైలో ఆకుకూరల సాగు చేయొచ్చా అని అడిగితే, జూలైలో ఆకుకూరల సాగు చేయొచ్చు. బట్ లాభాలు ఎంత ఉంటాయి అనే విషయాన్ని కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఆకుకూరల నిడివి తక్కువ కదా, కాలం వాటి యొక్క నిలువ తక్కువ, కాబట్టి ఆ దెబ్బతీసే అవకాశం ఉంది. కనుక మరి ఈసారి కొద్దిగా ఆకుకూరలు వేయకపోవడమే మంచిది. ఎందుకంటే డిమాండ్ కూడా ఎక్కువ ఉన్నా చాలామంది ఆకుకూరలు పండిస్తారు కాబట్టి దానివల్ల ఇబ్బంది. డిమాండ్ పంట బాగా పెరిగి ధర బాగా ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి ఏమైందంటే అందరు అదే పడేసరికి మార్కెట్ పడిపోతుంటుంది. కానీ నిజం చెప్పాలంటే ఆకుకూరలకి మంచి ధర ఎక్కువ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆకుకూరలు అందరూ బాగా హైజెనిక్ ఫుడ్ కాబట్టి, గ్రీన్ ఫుడ్ బాగా ఇష్టపడతారు కనుక రేట్ బాగానే వస్తుంది. సరే, వేయొచ్చు. అంటే మీ యొక్క ప్రాంతాన్ని బట్టి నీరు ఎక్కువగా వర్షం పడకుంటే, ఏటవాలుగా ఉంటే అది కూడా ఆకుకూరలు వేయండి, మంచిదే, వేయచ్చు, మంచిదే. మరి ఏది వేస్తే మంచిది ఆకుకూరలో స్వామి అంటే తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, ఇవి బ్రహ్మాండం. ముఖ్యంగా ఈ గోంగూర, తోటకూరలు వర్షాన్ని బ్రహ్మాండం తట్టుకుంటాయి కాబట్టి బ్రహ్మాండం ఆ పంట వేసుకోండి, లాభాలు పొందిన అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఎత్తైన మడులు, నేల మట్టం కంటే కనీసం 6 అడుగు ఎత్తున మడులు ఉంటే విత్తనాలు చల్లాలి. దానివల్ల వర్షపు నీరు మడుల మధ్యలో సులభంగా బయటకు వచ్చేసి ఆకుకూర వేళ్ళు కుళ్ళిపోకుండా ఉంటాయి. నీటి నిల్వ అస్సలు ఉండకుండా చూసుకోండి. ఆకుకూర విషయంలో తెగుళ్ల నివారణ కోసం వర్షాల వల్ల ఆకుపై మచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా కుళ్ళు తెగులు రావచ్చు. దీనికోసం విత్తన శుద్ధి తప్పనిసరి చేసుకోండి. అలాగే గోమూత్రము, గోమయంతో చేసినటువంటి సేంద్రియ ఎరువులు వాడితే దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వీలైతే 50% షెడ్ నెట్ అంటారు దాన్ని. సో కింద కానీ లేదా తాత్కాలికంగా పాలిథిన్ షీట్ల రక్షణలో కానీ సాగు చేస్తే భారీ వర్షపు చుక్కలు నేరుగా ఆకులపై పడి ఆకులు విరిగిపోకుండా ఉంటాయి. మరి అదొక ఖర్చు అనుకుంటే వదిలేసేయండి. ఒక మాట చెప్పాలంటే జూలై నెల వరి, పత్తి, బంతిపూలు, పందిరి కూరగాయలు వేయడానికి చాలా అనుకూలవంతమైనది. ఆకుకూర విషయంలో మాత్రం నీరు నిల్వ ఉండకుండా చూసుకోగలిగితే జూలై మాసంలో గోంగూర, తోటకూర కూడా వేయడం చాలా మంచిది అని చెప్తున్నాను నేను. ఇది మీకు ఇవ్వాల్సినటువంటి కోస్తా ఆంధ్ర ప్రాంత రైతు సోదరులకి నేర్చేటువంటి సూచన. తప్పకుండా మీరు ఇటువంటి చెప్పిన పంటలు వేయండి, లాభాలు పొందుకోవచ్చును. తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.